హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముల్లంగితోనే మనం ఉపయోగాలు తెలుసుకుందాం. ముల్లంగి చాలా ఉపయోగం. ఈ ఆకులు ఉన్నాయి కదా, ఆకులేని పడేయొద్దు. ఇప్పుడు ఆకుల వల్ల చాలా ఉపయోగం ఉంది. హెయిర్కి మంచిది, డైజెషన్కి కానీ, ఇలా షుగర్ పేషెంట్స్ కానీ, బీపీకి కానీ చాలా మంచిది. ముల్లంగి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈ ముల్లంగి పచ్చడి కూడా చేస్తారు. అయితే మనం పచ్చడి చేయట్లేదు. ప్రస్తుతానికి ముల్లంగిని మనం నీటిలోనే నానబెడతామట. ఉప్పు, కారం, పసుపు వేసి నానబెట్టి రోజు మార్నింగ్ తింటే ఆరోగ్యానికి మంచిది అన్నమాట. ఈ చలికాలం బాగా దొరుకుతుంది ముల్లంగి, అందరూ యూజ్ చేసుకోండి. అయితే ఈ ముల్లంగిని ఏం చేయాలంటే ఇప్పుడు ముక్కలుగా కోసుకుని డబ్బాలు వేసి ఉప్పు కారం వేసి నానబెట్టాలన్నమాట. చాలామంది పచ్చడి చేసుకుంటారు. ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి ముల్లంగి వల్ల. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రెడీ చేసుకొని నెక్స్ట్ ఇది నానబెట్టాలన్నమాట. అయితే ముల్లంగి తింటే ఎంత మేలు, ముల్లంగితో కలిపి కొన్ని తింటే అంత హానికరం అన్నమాట. అవి ఏంటో చెప్తాను. ఆరెంజ్ తినకూడదు, టీ తాగకూడదు, కాకరకాయ తినకూడదు. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. హార్ట్ ప్రాబ్లమ్స్, మోషన్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక డబ్బాలో పెట్టి మనం డబ్బాలో పెట్టి కొంచెం వాటర్గానే వేసుకోవచ్చు. లెమన్ వేయచ్చు, కానీ లెమన్ అంత పులుపు అనేది వాడకూడదు. మామూలుగా ఇలాగ వాడకూడదు. ఎందుకంటే ఇందులో ఏ విటమిన్ ఉంటుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముల్లంగిని తీసి పడేయద్దు. మహారాష్ట్రలో ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళు, వాళ్ళు పచ్చిదే తినేవాళ్ళు. రోటీస్తో తింటారు వాళ్ళు. బరబాటి ఇవన్నీ పచ్చి కూరగాయలు ఎక్కువ తింటారు అన్నమాట. అందుకని వాళ్ళు వైట్గా ఉంటారు బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ వాటరు ఇందులోకి పోసుకొని నీట్గా మనం స్టోర్ చేసుకుంటే, ఇలా వాటర్ పోసుకొని ఒక 2 డేస్లోనే నానిపోతాయి. చక్కగా ఇది తింటే మంచిది. దీనివల్ల డైజెస్టివ్ సిస్టమ్ అంతా మెరుగుపడుతుంది. చలికాలం చాలా మంచిది. ఇది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.